జమ్మూ ఎయిర్పోర్ట్ నుండి జమ్మూ తావి రైల్వే స్టేషన్ ఆటో గానీ క్యాబ్ గానీ ఒక 10-15 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. జమ్మూ తావి రైల్వే స్టేషన్ నుంచి మా బైక్స్ అన్లోడ్ చేసుకున్నాము. మీరు ఎంత మనీ ఇచ్చినా అన్ప్యాక్ చేసే వాళ్ళు లేరు. మేమే అక్కడ సీజర్స్ ఏదో తీసుకొని మొత్తం అన్ప్యాక్ చేసుకున్నాము. మేము తీసుకెళ్లిన లగేజ్ మొత్తం ఆ సాడిల్ బ్యాగ్స్ లో పెట్టేసి లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. బండిలో ఆబ్వియస్లీ పెట్రోల్ మొత్తం క్లీన్ చేస్తారు. సో బండి స్టార్ట్ అవ్వదు. పెట్రోల్ కావాలి. సో పెట్రోల్ ఎలా పెట్రోల్ బంక్ వెళ్ళాము, కానీ అక్కడ ఎవరు పెట్రోల్ ఇవ్వట్లేదు. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ బాటిల్ లో మాత్రం లూజ్ పెట్రోల్ ఇవ్వట్లేదు. అలాగే రిక్వెస్ట్ చేసి ఒక బాటిల్ తీసుకున్నాం 1 లీటర్. 2 బైక్స్ ఉన్నాయి, హాఫ్ లీటర్ వేసాము. బండి స్టార్ట్ చేసాము, స్టార్ట్ అవ్వట్లేదు. ఒక 1 అవర్ 2 అవర్స్ అక్కడే వేస్ట్ అయిపోయింది. తోసుకెళ్ళడానికి 2-3 కిలోమీటర్స్ అవే ఉంది. మా వల్ల అవ్వలేదు. అక్కడ ఉన్న ఒక లోకల్ అతను చూసి బైక్ ఎక్కించుకొని వెళ్ళాడు. అతను చెప్పినా కూడా వినలేదు. నమ్మి మళ్ళీ 1 లీటర్ ఇచ్చారు. హాఫ్ లీటర్ మళ్ళీ వేసుకున్నాం. సో 1 లీటర్ అయింది. థ్యాంక్ గాడ్ బైక్ స్టార్ట్ అయింది. మధ్యలో మేము సిమ్ కార్డ్ ఇస్తాం ఆగాము. ఎయిర్టెల్ దొరుకుతుంది, పోస్ట్ పెయిడ్ సిమ్ 600 తీసుకున్నారు. మన ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి, మన ఫోటో ఒక 10-15 మినిట్స్ లో యాక్టివేట్ అయిపోతుంది. కొంచెం లైట్ గా లంచ్ చేసాము. మేము రైడ్ స్టార్ట్ చేసే టైంకి 5:30 PM అయిపోయింది. సో ఈ జమ్మూ నుంచి అనంతనాగ్ వెళ్ళే దారిలో చాలా టనల్స్ క్రాస్ చేస్తాము. ఆన్ ది వేలో మేము మా ప్లాన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. శ్రీనగర్ కాస్త అనంతనాగ్ అయిపోయింది. అనంతనాగ్ వెళ్ళిపోయే లోపు 10 అయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ సిటీలో ఎక్కడ కరెంట్ లేదు, పవర్ లేదు. సిటీ మాకు కొత్త, గూగుల్ మ్యాప్స్ లో అంతగా డీటెయిల్స్ చూపించట్లేదు. సిటీలో పవర్ లేదు, కొంచెం ఇబ్బంది అయింది. అనంతనాగ్ లో స్టే చేయాలనుకున్నాము. ఒక హోటల్ లో స్టే చేసాము. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంది. హోటల్ నేమ్ డీటెయిల్స్ కింద చేస్తాను. నెక్స్ట్ డే మా ట్రిప్ పెరిగిపోతుంది. ఇది ఒక్క డిలేనే కాదు, మా ప్లాన్ లో చాలా చేంజెస్ జరిగాయి. ఒక రోజు మొత్తం హాస్పిటలైజ్ అయి ఉన్నాను. అది ఎందుకు, దానివల్ల ఏం జరిగిపోయింది, మా ట్రిప్ లో ఇంకో 1 డే మొత్తం పోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక లోకల్ అతను హెల్ప్ చేయడం వల్ల మా రూట్ మ్యాపే చేంజ్ అయిపోయింది. ఆయన ఒక మంచి మ్యాప్ ఇచ్చాడు. ఒక ఫుల్ డే సేవ్ అయింది ఆ మ్యాప్ వల్ల. ఆ మ్యాప్ కూడా కింద చేశాను. దానివల్ల ఒక ఫుల్ డే సేవ్ అవుతుంది. ఇలాంటి ఇంకా చాలా క్రేజీ థింగ్స్ ఉన్నాయి, చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ద లడాక్ అడ్వెంచర్స్.